ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మరి కాసేపట్లో అమీర్పేటలోని మైత్రివనం హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమంలో కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఏదైతే ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట దోపిడీ చేస్తున్న దానికి వ్యతిరేక నిరసనగా ఇవాళ అన్ని ఆర్డీఓ ఆఫీసులతో పాటు ఇటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, 10 మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల ఎదుట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నిరసనలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ అన్ని కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే దండగా బీఆర్ఎస్ కట్టద్దు అని చెప్పి ఎల్ఆర్ఎస్ కట్టద్దు అని చెప్పింది. ఆ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కిన తర్వాత ఎల్ఆర్ఎస్ ఖచ్చితంగా వసూలు చేయాలి, ఎల్ఆర్ఎస్ కు మరొక ప్రత్యామ్నాయం లేదని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలపై భారం మోపే విధంగా 20 లక్షల కోట్లను భారం మోపే 20,000 కోట్లను భారం మోపే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి తెరలేపింది. ఈ దోపిడీకి తెరలేపిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లోని జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయం ముందు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన జరుగుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ముందు, అటు మున్సిపల్ కమిషనరేట్ల ముందు కూడా ధర్నాలు చేపట్టున్నారు. ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉన్న ప్రతిపక్ష నాయకులుగా ఉండి ఈనాడు మంత్రులుగా ఉన్న వారు బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క కావచ్చు, నాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉంది వాళ్ళ సీఎం అయిన రేవంత్ రెడ్డి కూడా ఆనాడు ఎల్ఆర్ఎస్ పైన అనేక వ్యాఖ్యలు చేశారు. మేము మా ప్రభుత్వం వస్తుంది, మీరు ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టద్దు, మేము వచ్చాక మీకు ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ ఫ్రీగానే చేపిస్తాం, ల్యాండ్ రిజర్వేషన్ స్కీమ్ మేము ఫ్రీగానే అందిస్తామని చెప్పేసి కూడా ఆనాడు ప్రజల పలికి వాళ్ళ మళ్ళీ ముక్కిపిండి వసూలు చేస్తామని ఏదైతే ఉందో దాన్ని విరమించుకునే వరకు కూడా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా దాదాపు ఇది ముఖ్యంగా పేదలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు కావచ్చు, బస్తీల్లో ఉండే పేదలకు ఇది ఎక్కువగా భారంగా పడుతుంది. ఖచ్చితంగా దీనిపై ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎం ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అటు మైత్రివనంలోని హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యేలతో పాటు పద్మారావు గౌడ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నిరసనను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కూడా ఇప్పటికే పిలిపించిన నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మా పోరాటం చేస్తామని చెప్పి కూడా గతంలో చెప్పారు. అందుకు నిరసనగా ఇవాళ మొదటిసారిగా ఇటు ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టున్నారు. మమత, రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.